సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో గైస్, మనం ఎప్పుడు న్యూస్ చెప్పుకుందే కదండి, ఇది వెరైటీగా ఒక మ్యాటర్ చెప్తాను వినండి. సో వీళ్ళంతా ఎవరు? మన ఎప్పటి నుంచో అభిమానించే సినీ తారలు. సో మన కళ్ళ ముందే చిన్న చిన్న యాక్టర్లుగా వచ్చి పెద్ద పెద్ద యాక్టర్లు అయిన వాళ్ళు, పెద్ద పెద్ద ధనవంతులు అయిన వాళ్ళు, మనం ఎప్పుడూ కూడా అభిమానించే సినీ తారలు. సో అయితే మీకు తెలియని ఒక విషయం చెప్పమంటారా? హీరోస్ కానీ కమెడియన్స్ కానీ, సో వీళ్ళ యొక్క ఫ్యూచర్ లైఫ్ ఎంత సెక్యూర్గా పెట్టుకుంటారో తెలుసా మీకు? వీళ్ళ యొక్క ఒక పేపర్ సర్వే అండి, ఒక కథనాంత సర్వే చెప్తున్నాను నేను. సినీ తారలు, ఈ హీరోయిన్స్ కానీ, హీరోయిన్స్ సంగతి వదిలేండి, హీరోస్ చెప్తాను. ఓకే, హీరోస్ అంటే మనకందరూ బాగా పరిచయం కాబట్టి, హీరోస్ వాళ్ళ నెక్స్ట్ జనరేషనే వాళ్ళ తప్పుడు పిల్లలు, వాళ్ళ తర్వాత పిల్లలు వీళ్ళు 9 లేదా 10 జనరేషన్లు కూర్చుని తిన్నా తరగనంత సంపాదించి పెట్టున్నారండి వీళ్ళు. అంటే వీళ్ళ యొక్క సంపద నిరంతరం ఆదాయం తెచ్చిపెట్టేది. పైగా వీళ్ళకి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉంటుందో తెలుసా? కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఈ మనం అభిమానించే సినీ తారలకి కోట్ల రూపాయల్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. పెద్దవాళ్ళ సంగతి వదిలేయండి, చిన్న వాళ్ళ సంగతి అని చెప్తాను కదండి. సో చిన్న హీరోయిన్లు అంటే హీరోయిన్లు నిడివి ఎక్కువ రోజులు ఉండదు, కొంతకాలమే, వాళ్ళ మెరుపులు కొంతకాలం ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ ఉండదు. సో అయితే హీరోయిన్లు, ఇంతకుముందు పాత హీరోయిన్లు ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేక సరిగా మెయింటైన్ చేసేవారు కాదు. ఇప్పుడైతే మాత్రం సో కొత్త జనరేషన్ హీరోయిన్లు అందరూ కూడా వెలుగున్నప్పుడు సంపాదించేసుకుంటారు. అంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకుంటారు కదండి, ఆ మోడల్లో మన స్టార్డమ్ ఉన్నప్పుడు సంపాదించేసుకుని పూర్తిగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. సో ఈ తమన్నా గారు కానీ, శ్రీలీల కానీ, ఈ కాజల్ కానీ, సో ఇంకా మన తెలుగు హీరోయిన్లు ఎవరైతే వీళ్ళందరూ కూడా స్టాక్ మార్కెట్లో కోట్ల రూపాయలు, 40 కోట్లు 50 కోట్లు పైన ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటారండి. సో వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ సేఫ్టీకి వారన్ బఫెట్ ఒక మాట చెప్పారు: మనం నిద్రపోతున్న సమయానికి మన డబ్బు పనిచేసే విధంగా ఏర్పాటు చేసుకోకపోతే డబ్బు కోసం నువ్వు జీవితాంతం పనిచేస్తావు. మన డబ్బు మన కోసం పనిచేసే విధంగా ఏర్పాటు చేసుకోకపోతే మనం డబ్బు కోసం జీవితాంతం పనిచేయాలని చెప్పి. సో ఈ సూత్రాన్ని ఈ సినీ తారలందరూ బాగా పాటిస్తారు. ఎవరి వరకు ఎందుకు, మనం చూడండి, సినిమాలో జోకులు వేస్తూ నవ్వుకుంటాం కదా, ఎవరో కామెడియన్స్ జోకులు వేస్తారు. కమెడియన్స్ కూడా కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు తెలుసా మీకు స్టాక్ మార్కెట్లో? బ్రహ్మానందం గారు 100 కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్ నమ్ముతారా మీరు? ఫ్యూజులు ఎగిరిపోయి మైండ్ బ్లాక్ అయిపోద్ది. బ్రహ్మానందం గారిది 100 కోట్ల పైన ఉంటుంది. అలీ గారిది 70-80 కోట్లు. సినీ కమెడియన్ అలీ గారు 70-80 కోట్లు. అంతవరకు ఎందుకు, చిన్న క్యారెక్టర్లు చేసి ఇతను కూడా కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసుకుంటారని స్టాక్ మార్కెట్లో. సో మనం అభిమానించే సినీ తారలు వాళ్ళ యొక్క జనరేషన్ కూడా సేఫ్గా ఉండే విధంగా, డబ్బు వాళ్ళ కోసం పనిచేసే విధంగా ఏర్పాటు చేసుకుని వాళ్ళు సుఖంగా ఉన్నారు. మరి మనం ఇంటర్నెట్ బ్యాలెన్స్ చేయించుకున్నాం, సినిమా టికెట్లు కొంటున్నాం. అభిమానం ఎలా ఉంటుందంటే బ్లాక్లో కొన్ని టికెట్లు కొని సినిమాలు చూస్తాం. అంత అభిమానించే మనం మన సేఫ్టీ, మన జనరేషన్ వదిలేండి, జనరేషన్ దాకా దేవుడేలకు మనమైనా సేఫ్గా ఉన్నాం ఫైనాన్షియల్గా. మన కోసం మన డబ్బు పనిచేస్తుందా ఒకసారి ఆలోచించండి. మన కోసం మన డబ్బు పనిచేసే విధంగా ఇన్వెస్ట్ చేస్తున్నాం స్టాక్ మార్కెట్లో. సో ఇన్వెస్ట్ చేయాలండి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ట్రేడింగ్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో మన కోసం మన డబ్బు పనిచేసే విధంగా ఉండాలి. ఒకప్పుడు స్టాక్ మార్కెట్ కరోనా టైంలో నేను చెప్పాను, తగ్గింది, తర్వాత భారీగా పెరిగింది, ఇప్పుడు మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరగడానికి, మళ్ళీ మార్కెట్ రీబౌన్స్ పెరగడానికి సిద్ధంగా ఉంది. ఈ టైంలో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలండి. సో ఇన్వెస్ట్ చేసే మిత్రులు నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసేస్తాను. ఏ షేర్లు బై చేయాలో కూడా నేను చెప్తాను. ఓకే, సో ఇన్వెస్ట్ చేసే మిత్రులు మస్ట్ అండ్ షుడ్గా గూగుల్ పే, ఫోన్పే లాంటివి ఉండాలి. 6 మంత్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా కావాలి. ఓకే, నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఈ సినీ తారలు హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్, బాగా గవర్నమెంట్ ట్యాక్స్ కడతారు కదండి. వీళ్ళకి ఎంత కావాలంటే అంత పెద్ద పాలసీలు ఇస్తారు, టర్మ్ పాలసీలు కానీ, ఈ పెన్షన్ వచ్చే ఎవ్రీ మంత్ పెన్షన్ వచ్చే పాలసీలు కానీ, ఎంత కావాలంటే అంత, ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు. వీళ్ళు చనిపోతే 100 కోట్లు క్లెయిమ్ అవుతుంది, వీళ్ళు చనిపోతే 200 కోట్లు 300 కోట్లు క్లెయిమ్ మనీ ఇస్తారు. అంతవరకు ఎందుకండి? సినిమా హీరోయిన్ శ్రీదేవి గారి కూతురు బోనీ కపూర్, ఏం పేరు, జాన్వీ కపూర్, ఈమెకి శ్రీదేవి గారు చనిపోయిన తర్వాత 100 కోట్లు క్లెయిమ్ అయింది. 100 కోట్లు వాళ్ళ అమ్మగారు బతుకున్నప్పుడు సంపాదించి పెట్టారు, చనిపోయి కూడా సంపాదించి పెట్టారు. 100 కోట్లు క్లెయిమ్ అయింది శ్రీదేవి గారు చనిపోతే. అవసరం తెలుసా? హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్కి హైయెస్ట్ క్లెయిమ్ అయ్యే పాలసీ కూడా ఇష్యూ అవుతాయండి. సో అంటే చూడండి, వీళ్ళు ఎన్ని విధాలుగా వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ని వాళ్ళు ఎంత సెక్యూర్గా పెట్టుకుంటున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించుకోండి. మస్ట్ అండ్ షుడ్గా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయండి, నన్ను కాంటాక్ట్ అవ్వండి.
నేను చెప్తాను. ఏ స్టాక్స్ బై చేయాలో చెప్తా, స్టాక్స్ కొనేసి వదిలేసుకోండి అంతే. కొనేసి వదిలేయండి అంతే, మెల్లమెల్లగా అయ్యే పెరుగుతాయి. మన నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.